ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఎస్పీల బదిలీలు షురూ అయ్యాయి. తొలుత విశాఖ రేంజ్ ఐజీ విశాల్ గున్నీకి అకస్మాత్తుగా స్థానచలనం కలిగించి కూటమి ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అనంతరం దాదాపు 37 మంది ఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఉమ్మడి విజయనగరం జిల్లా గత ప్రభుత్వ హయాంలో 2గా ఏర్పడ్డ కొత్త విజయనగరం జిల్లాకు నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా ఎస్పీగా పనిచేసిన తనకు విజయనగరం జిల్లా పోస్టింగ్ రావడంతో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని, కూకటి వేళ్లతో గంజాయి సాగును పెకిలించి వేస్తానని కొత్త ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. విజయనగరం ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను బాపట్ల జిల్లాలో ఎస్పీగా 27 మంత్స్ నేను అక్కడ ఎస్పీగా చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఎస్పీ విజయనగరంగా చార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా వారు సీఎం గారికి, డీజీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నా మీద నమ్మకం నుంచి ఇక్కడ నాకు విజయనగరంకి పంపడం జరిగింది. సో విజయనగరం జిల్లాలో our main priority will be on the control of ganja. సో ఈ విజయనగరం జిల్లా ఏఎస్ఆర్ జిల్లాకి నేమింగ్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల, వైజాగ్కి నేమింగ్ ఉండడం వల్ల, ఒడిశాకి దగ్గర ఉండడం వల్ల సో కొంత గాంజా ప్రభావం నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ కొంత ఉంది. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ పరంగా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నా కానీ, లేకపోతే ఇక్కడ లోకల్ కన్సంప్షన్లో మీద కానీ వీ విల్ బి వెరీ వెరీ ఫర్మ్ అండ్ స్ట్రిక్ట్. అదేవిధంగా విమెన్ సెక్యూరిటీ, మహిళల సురక్ష మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఈ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా చాలా స్ట్రిక్ట్ అండ్ ఫర్మ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా వి విల్ గివ్ ప్రయారిటీ. సో మెన్ వెల్ఫేర్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలం దాని మీద కూడా పని చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్ జనరల్ పోలీస్ సర్వీసెస్ అంటే ఎవరైనా పోలీస్ దగ్గరికి వస్తే ఏదో బాధలో వస్తారు, ఏదో ప్రాబ్లంలో వస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు పోలీస్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.